హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం లెగ్ పీస్ బిర్యానీ, దమ్ బిర్యానీ. ముందుగా 1 కేజీ లెగ్ పీస్ తీసుకోవాలి. నాకు 7 పీసెస్ వచ్చాయి. ముందుగా మనం మ్యారినేట్ చేసుకుందాం. ఒక హాఫ్ కప్ కర్డ్ తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ హాఫ్ పిండుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా కొద్దిగా వేసుకొని ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత చూడండి, మనకి అంతా ఒక 5 to 6 మినిట్స్ మనం బాగా కలుపుకోవాలి మ్యారినేట్ కోసము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫైనల్గా సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, మనకి లోపల వరకు మసాలా అంతా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 3 to 4 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. వేడిగా ఉన్నటువంటి ఆయిల్లోకి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, మరొక ప్యాన్ తీసుకోవాలి, పెద్దగా ఉన్న ప్యాన్. ఈ ప్యాన్లో మనం హీట్ అయిన తర్వాత ఆయిల్ 1 కప్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ 5 to 6 వేసుకొని ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేయాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ 1 కప్పు వేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా మనం ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, మనకి గోల్డెన్ కలర్ వచ్చేందాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు ఒక 3 వేసుకోవాలి. అనాస పువ్వు, అదేవిధంగా దాల్చిన చెక్క వేసుకోవాలి ఒక 3. ఇప్పుడు ఇందులోకి యాలకులు ఒక 4-5, లవంగాలు ఒక 4-5, పెద్ద యాలకులు ఒక 3 వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేయాలి. చూడండి, మనకి ఆనియన్ కూడా మనకి బాగా రెడ్ కలర్గా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, మనకి బాగా కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేందాక మనం బాగా కుక్ చేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి రెడ్ టమాటో వేసుకోవాలి. రెడ్ టమాటో వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి టమాటో ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా 1 కప్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఇలా బాగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చూడండి, మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ లెగ్ పీసెస్ వేసుకొనేసేయాలి. ఇలా చికెన్ లెగ్ పీసెస్ వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మనకి అడుగు పడిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి 5 or 6 మినిట్స్ కుక్ చేయాలి. మనకి చికెన్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది. మనం మధ్యలో మూత తీస్తూ కలపాలి. ఒక 3 మినిట్స్ తర్వాత 4 మినిట్స్ తర్వాత అలా మొత్తం ఒక 10 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పసుపు 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్, ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్, కర్డ్ ఒక హాఫ్ కప్ కర్డ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ ఒక హాఫ్ కప్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, మనం బాగా కలుపుకొనేసేయాలి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి, లేకపోతే మనకి మాడిపోతుంది.
ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి బౌల్లో కొద్దిగా వాటర్ ఉంది, ఆ వాటర్ కూడా పోసుకొనేసేయాలి. ఎందుకంటే మనకి చికెన్ లోపల వరకు బాగా కుక్ అవ్వాలి కాబట్టి మనం కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి. ఈ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి, మనకి చికెన్ కూడా కుక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పటికే మనకి చికెన్ అనేది 50% కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ వేసుకుందాం. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ కూడా చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఇలా కుక్ చేయాలి. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ తీసుకొని వేడివేడిగా ఉన్నటువంటి వాటర్లోకి మసాలా దినుసులన్నీ వేసుకొనేసేయాలి. ఇప్పుడు సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి బాగా పొంగులు వచ్చేందాకా మనం కుక్ చేయాలి. ఇప్పుడు మరొక పక్క చికెన్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అనేది మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు రైస్ వాటర్ మూత తీస్తే మనకి పొంగులు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో మనం ముందుగానే వాష్ చేసి నానబెట్టుకున్నటువంటి 1 kg బాస్మతి రైస్ వేసుకొనేసేయాలి. అంటే ఒక 1 అవర్ బిఫోర్ మనం వాష్ చేసి నానబెట్టుకుంటే సరిపోతుంది. అంటే బిర్యానీ చేసి 1 అవర్ బిఫోర్. ఇప్పుడు చూడండి, లో ఫ్లేమ్లో కుక్ అవుతున్నటువంటి చికెన్ కూడా కుక్ చేసుకుంటూనే ఉండాలి. రైస్ కుక్ అయ్యేందాకా మనకి రైస్ అనేది ఒక 10 మినిట్స్లో కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం దమ్కి పెట్టేద్దాం. దమ్కి ఐరన్ ప్యాన్ పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది. అంటే మనకి ఎక్కువగా మాడిపోకుండా తినగలిగేటట్లు ఉంటుంది అన్నం, ఇంకా బిర్యానీ మసాలా మొత్తం. రైస్ ఎందాక మనం కుక్ చేయాలి అంటే 70%, అంటే మనకి చేతులతో పట్టుకుంటే తునిగిపోవాలి అందాక మనం కుక్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దమ్కి వేసుకొనేసేయాలి. రైస్ చూడండి, ఈ విధంగా చెక్ చేసుకొని చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఒకేలాగా వేసుకోకుండా చిన్నగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక లేయర్లో కూడా సేమ్ ఇదే విధంగా వేసుకొని రైస్, ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మరొక లేయర్ రైస్ కూడా వేసుకొనేసేయాలి. ఇలా మొత్తం 3 లేయర్స్గా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా చల్లుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా చల్లుకొని ఇంకా మరింత టేస్ట్ పెంచడానికి నెయ్యి కూడా ఒక 3 to 4 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొనేసేయాలి. ఇలా దమ్కి లో ఫ్లేమ్లో వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని దమ్కి లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ వదిలేయాలి. చూడండి, మనకి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, మనకి కర్వ్స్ దిగి రైస్ అనేది తినడానికి రుచికరంగా తయారైంది. అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్. ఉంటాను.